హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్కీ బ్యూటీ అండ్ ఫ్యాషన్. సో ఇవాళ మనము ఇంట్లో ఉండే 5 డేస్లో స్ట్రాంగ్ అండ్ హెల్తీ నెయిల్స్ ఎలా గ్రో చేసుకోవాలో చూద్దాం. సో అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో కూడా చూసేద్దాం. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి మన నెయిల్స్కి మాయిశ్చరైజేషన్ చాలా ఇంపార్టెంట్. దీనికి నేను వాజ్లైన్ తీసుకున్నాను. అండ్ ఈ వాజ్లైన్ కొంచెం తీసుకొని మన నెయిల్స్ మొత్తం పైన ఇట్లా అప్లై చేసుకోవాలి. సో ఇలా మనం మాయిశ్చరైజింగ్ చేయడం వల్ల స్మూత్గా షైనింగ్గా కనిపిస్తాయి. సో ఇలా డైలీ మనం ఇలా మాయిశ్చరైజింగ్ చేసుకోవడం వల్ల చాలా హెల్తీగా కూడా ఉంటాయి. సెకండ్ స్టెప్ వచ్చేసి లెమన్ని ఇట్లా హాఫ్ స్లైస్ తీసుకోవాలి. ఒక హాఫ్ స్లైస్ లెమన్ తీసుకొని మన నెయిల్స్ని రబ్ చేసుకోవాలి మొత్తం. నెయిల్స్కి డైలీ మనం లెమన్ని రబ్ చేసుకోవడం వల్ల ఈ లెమన్లో ఉన్నటువంటి యాసిడ్ వల్ల మన నెయిల్స్ చాలా స్ట్రాంగ్ అవుతాయి. సో ఇంట్లో మనం వర్క్స్ చేసుకున్న లేడీస్ కానీ ఎవరైనా సరే ఎక్కువ నానిపోవడం వల్ల విరిగిపోతాయి నెయిల్స్. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్యూర్ అవుతుంది అనమాట లెమన్ వల్ల. సో మాయిశ్చరైజింగ్ అయిన వెంటనే మనం లెమన్ని ఇట్లా డైలీ రబ్ చేసుకోవాలి మన నెయిల్స్ మొత్తం అన్నిటికీ కూడా. సో ఇట్లా లెమన్ రబ్బింగ్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో ఆ తర్వాత మన నెయిల్స్ని లెమన్ జ్యూస్ ఇట్లా మన నెయిల్స్ పైన ఉంచుకొని ఇలా 5 minutes ఇలానే వదిలేసేయాలి. థర్డ్ స్టెప్ వచ్చేసి వార్మ్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేసుకున్నటువంటి వార్మ్ వాటర్లో మన నెయిల్స్ని 10 minutes or 15 minutes మీ టైం అవైలబిలిటీ బట్టి ఇందులోనే డిప్ చేసి ఉంచుకోవాలి. సో ఇలా ఈ సాల్ట్ వాటర్లో మన నెయిల్స్ని ఉంచడం వల్ల సాల్ట్ మన నెయిల్స్ని చాలా క్లీన్ చేస్తుంది. అండ్ దీంతో తోడు మనం లెమన్తో అప్లై చేసుకున్నాం కాబట్టి ఇంకా చాలా నీట్ అండ్ హెల్తీగా ఉంటాయి అన్నమాట నెయిల్స్. సో దీంట్లో మన నెయిల్స్లో ఉన్నటువంటి జర్మ్స్ కానీ ఏదైనా సరే చచ్చిపోతాయి ఇలా సాల్ట్ అండ్ వార్మ్ వాటర్లో ఉంచుకోవడం వల్ల. సో ఇలా 10 minutes ఉంచిన తర్వాత తీసేసేయాలి. సో మనం నెయిల్స్ అన్నిటిని కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక్కసారి సేమ్ మాయిశ్చరైజర్ని కొంచెం అప్లై చేసుకుంటే సరిపోతుంది. సో మన నెయిల్ టిప్స్కి కొంచెంగా మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవాలి. సో చాలా క్విక్ అండ్ ఫాస్ట్గా మన నెయిల్స్ అనేది చాలా గ్రోత్ చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్తీగా కూడా ఉంటాయి, నీట్గా ఉంటుంది. సో మాయిశ్చరైజింగ్ అప్లై చేసేసాను. సో ఆఫ్టర్ 5 days నా నెయిల్స్ మీరు చూస్తే షాక్ అవుతారు, ఎందుకంటే ఇది చాలా మంచి గ్రోత్ ఉంటుంది. సో ఇప్పుడైతే నా నెయిల్స్ చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయి. సో గాయస్ ఇది అనమాట. సో నేనైతే ఆఫ్టర్ 5 days నా నెయిల్స్ ఎలా గ్రో అయ్యాయి ఎంత హెల్తీగా అండ్ ఎంత స్మూత్గా అయ్యాయో కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. సో ఖచ్చితంగా చూడండి అండ్ ఖచ్చితంగా ఫాలో కాండి, ఎందుకంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది అండ్ డెఫినెట్గా మీరు ట్రై చేయండి. వావ్, ఆఫ్టర్ 5 days చూస్తున్నారు కదా నా నెయిల్స్ ఎంత బాగున్నాయో అండ్ ఎంత స్ట్రాంగ్ అండ్ న్యాచురల్గా గ్రో అయ్యాయో. జస్ట్ 5 daysలో నాకు ఇంత గ్రో వచ్చింది. సో ఖచ్చితంగా మీరు కూడా ఫాలో కాండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఖచ్చితంగా మీకు రిప్లై అయితే వస్తుంది. అండ్ మర్చిపోకుండా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన అక్కీ బ్యూటీ అండ్ ఫ్యాషన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.